రోజు దాదాపు 4-5 సంవత్సరాలు అది ఒక ఉద్యోగం అంటే తెల్లారేస్తే వేరే పని లేదు. కొద్దిగా తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఆర్డీ ఆఫీస్ గారికి పోవాలి, కొద్దిగా లేదా దండ వేయాలి, మన సాయంత్రం చేయాలి. ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో ఒక అది మనకు డ్యూటీ మన డ్యూటీ లెక్క ఆ రోజు ఒక సంవత్సరం పాటు అక్కడ ప్రతిరోజు మనకు అది ముఖ్యం కాదు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం లెక్కనే భావించి ఆ రోజుల్లో ఎంతో వందల మంది ఆ సంవత్సరం పాటు నిరాదీక్ష చేసి పెద్దలు కేసీఆర్ గారికి ఆ రోజు వెన్నదండల ఉంది. ఎంతో ఉద్యోగం చేసిన వారు అప్పుడు పట్టుదలతో చేయకపోవడం వల్ల రాలేదు. ఖచ్చితంగా మనం పట్టుదలతో ఉండాలని ఒక లక్ష్యంతో ఆనాడు 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున పోరాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మన అందరం భాగస్వాములు అయినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధానంగా ముందుకు తీసుకుపోయాడు అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఉద్యోగకారులను గుర్తిస్తాడు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాలు ప్రతి ఒక్కరికి అనుకూలంగా అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి అలా కోటి హామీలలో ఇదొక హామీ. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగకారులు కూడా ఖచ్చితంగా మాకు ఈ కోరిక నెరవేరుతుందని చెప్పి అందరూ ఖచ్చితంగా ఆయనపై మొక్కులు జరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ఉద్యోగాన్ని గుర్తించిందనేది దేశంలో దాదాపు 3 సంవత్సరాలు కావాల్సిన కనీసం ఆ 400 హామీలలో తీసుకున్న దాని కిందనే జమ చేసుకునే పరిస్థితి ఈ సందర్భంగా ఏర్పాటు జరుగుతుందని చెప్పి ఈ రోజు ఇంతకక్కడ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా నిలదీసి మనం పోరాడి ఆ హామీలను అమలు చేసుకోవాలని చెప్పి ఈ ఉద్యోగం కారణతోటి మనం ముందుకుంటున్న తరుణంలో ఖచ్చితంగా మన భాగస్వాములు ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా మనము అడగలేదు. అదే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి మేము ఇస్తామని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే హామీలు ఉన్నాయో ఖచ్చితంగా అది ఇవ్వాలని చెప్పి మనం ఈ ఉద్యోగం తరఫున ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా గత దాదాపు 3 సంవత్సరాల నుంచి వ్యవస్థ ఎటువస్తుందనేది అర్థమవుతుంది. కాబట్టి ఇది ఆ మాదిరిగా కాకుండా ఎన్నో హామీలు ఇచ్చింది అవి కాదు, ఇది మాత్రం కష్టంగా నెరవేర్చాలని చెప్పి, ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులు పాల్గొన్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు కావాలని చెప్పి మనందరం ఏకటాటిపై ఉంది. ఈ ఉద్యోగం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఉద్యోగులు నేను